మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. జనభారతం 2060 నాటికి మన దేశ జనాభా 170 కోట్లు, ఆ తర్వాత తగ్గి 2100 నాటికి 150 కోట్లకు అంటూ వార్త వేసుకొని వచ్చింది. 4వ పేజీలోని వార్త. ఇది వెలుగులో. ప్రస్తుతం ఉన్న జనాభా 145 కోట్లు. ఈ శతాబ్దం మొత్తం ఫస్ట్ ఫేజ్ లో మనదే 2080 నాటికి 1030 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా, 2100 నాటికి సగానికి పైగా తగ్గనున్న చైనా పాపులేషన్, యుఎన్ రిపోర్ట్ లో వెల్లడి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 4వ పేజీలో వార్త. ఇది హైడ్రా పవర్ఫుల్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ఏర్పాటు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ, సర్కారు భూములు, చెరువులు, నాలాలు సంరక్షణ బాధ్యతలు, ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు, జరిమానాల వసూళ్లు కూడా, ట్రాఫిక్ నివారణ, విద్యుత్, తాగునీటి సరఫరా సైతం కొత్త విభాగం, విధి విధానాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం, అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని ఆదేశం అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మొత్తం మీద సర్కారు భూములు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినంత వరకు రక్షిద్దాం, రక్షణకు ఏర్పాటు చేద్దాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ, మొత్తం మీద ఓఆర్ఆర్ వరకు పరిధిని విస్తరించేలా పనులుంటాయి అన్నట్టు వార్త వేసుకొని వచ్చింది. మొత్తంలో హోర్డింగ్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, తర్వాత నాలాల సంరక్షణ బాధ్యతలు, సర్కారు భూములు, చెరువుల గురించి ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం ఆస్తుల రక్షణకు ఏర్పాటు అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త విధి విధానాలపై అధికారులకు దిశ నిర్దేశం చేసినట్టు వార్తలు. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తి ముసాయిదాతో రావాలి అంటూ ఆదేశించడం జరిగింది. 16న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్, హాజరు కానున్న ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్కెటో చూపిస్తున్నాడు. ప్రజలకు ప్రజాపాలన అంటే ఏంటో 100కు 100% ప్రజలు ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో చేరిన నేడు మరో ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యే అవకాశం అంటూ 2వ పేజీలోని వార్త. నిన్న మొత్తానికి ప్రకాష్ గౌడ్ గారు, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు చాలా రోజుల నుంచి దాదాపుగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి అందరికంటే ముందుగా వచ్చి సీఎం ని కలిసింది ప్రకాష్ గౌడ్ గారే. ఆ తర్వాత మీడియా కథనాల ద్వారా లేదు మర్యాద పూర్వకంగానే కలిశాను అంటూ మీడియాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చిట్ట చివరికి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థాన్ని నిన్న పుచ్చుకున్నారు. ఆయనతో పాటు ఇంకో ఎమ్మెల్యే వస్తున్నారు, వాళ్ళతో పాటు ఇంకో 2 ఎమ్మెల్సీలు కూడా ఈ రోజు చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్త తీసుకొని వచ్చింది. బీఆర్ఎస్ లో మిగిలేది 4. 15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దానం. మొత్తం మీద దానం ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది కేవలం ఆ 4. ఆ 4 అంటే ఎవరు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితక్క. వీళ్ళే మిగులుతారు తప్ప మిగతాళ్ళందరూ కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకుంటారు అంటూ కరాఖండిగా మరి చెప్పేసి నిన్న దానం గారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేటోళ్ళు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు కాకా హయాంలో 10 ఏళ్ల కింద కాకా సీఎం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వస్తుంటే వాళ్ళకు ఇంకో గంట సేపు వెయిటింగ్ హాల్లో పాపం గద్దార్ గారు ఆఫీస్ ముందల 4-5 గంటలు కూర్చుండబెట్టారు. మహమూద్ అలీ గారు లోపలికి అపాయింట్మెంట్ లేదు అని అంటే గడప కాడికి వచ్చి వెళ్ళిపోయినా ఎన్నో చూసినాం మనం ఇలాంటివి. ఎమ్మెల్యేలు అయితే పక్కన కూర్చుండబెట్టి లోపలికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేవలం పురుగుల్లాగా చూసేటోళ్ళు అంటూ దానం గారు బయట పెడుతున్నారు. అవన్నీ పార్టీ ఆఫీసును కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపిండు. ఇక ఒకటి బయటకెళ్తాయి. ఇక మొత్తం మీద మీరు 10 ఏళ్ళు ఏం చేసిర్రో, ఎట్లా చేసిర్రో ఇట్లా బయటకెళ్తాయి. మొత్తం మీద 10 ఏళ్ళు మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్ ని నడిపినరు. బీఆర్ఎస్ పార్టీని మొత్తం మీద కార్పొరేట్ ఆఫీస్ లెక్క నడిపిర్రు.
ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఉన్నది. అపాయింట్మెంట్ ఉన్నా కానీ లోపలికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు బయటను కూర్చుండాలి. మామూలుగా చేసిర్రా. ఆయన ఫ్రెండ్స్ బినామీలు 1000 కోట్లు దోచుకున్నారు. ఎవరైతే కేటీఆర్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ బినామీ పేర్ల మీద 1000 కోట్లు దోచుకున్నారు. ఇదైతే 5 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాం మేము. 1000 కోట్లు దోచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు డ్రామారావు బ్యాచ్. ఇక డ్రామారావు అని ఎందుకు చెప్పాలంటే గడికొక వేషం వేస్తారు కాబట్టి ఆయనకు ఆ పేరు పెట్టింది. అప్పుడు మల్లన్న గారు పెట్టినటువంటి పేరు అది డ్రామారావు. గడికో డ్రామా చేస్తాడు. ఇప్పుడు కూడా ఢిల్లీలో ఉండి గడికొక వేషం వేస్తున్నాడు. మొత్తం మీద తన ఏడైతే అమెరికాలో పనిచేస్తున్నాడో అమెరికాలో పనిచేసేటప్పుడు తన సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పిలిపించుకొని బినామీ కంపెనీలు పెట్టినట్టు, బినామీ ఆస్తులను కూడబెట్టినట్టు విశ్వసనీయ సమాచారాలు ఉన్నాయి. అప్పుడే గతంలో చెప్పినాం మేము. మొత్తం మీద కాగితాల మీద కంపెనీల పేర్లు ఉంటాయి కానీ లైవ్ లో వెళ్ళి చూసే వరకు కంపెనీ ఉండదు, ఏముండదు. ఇలాంటి లీలలు ఇంకా చాలా బయటపడతాయి. అందుకే డ్రామారావు అని పేరు పెట్టిరు. అప్పుడు త్వరలోనే ఆ కథలన్నీ బయట పెడతామని వెల్లడి. ఈ కథలన్నీ మాకు తెలుసు సార్, కాకపోతే మీ నోటితోని ప్రజలు వింటే బహిరంగంగా తెలిసినట్టు ఉంటది. మేము చెప్తే మీడియా పరంగా చెప్పిరు అని అంటారు, కానీ మీరు చెప్తే అది కరెక్ట్. వీళ్ళు సర్కారులో పనిచేసిరు, అప్పుడు పనిచేసినప్పుడు ఎక్కడేం జరిగినాయి, ఏమేం జరిగినాయి అనేది మీకు క్లియర్గా ఉంటది కాబట్టి బయట పెడుతున్నారు సార్ మీరు. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళ ఏషాలు, వీళ్ళ డ్రామాలు అన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయినట్టే. ఇక ఏమీ లేదు, నామరూపాలు లేకుండా పోతుంది. మొత్తం మిగిలేది ఆ అయ్య కొడుకు బిడ్డ అల్లుడు తప్ప ఎవ్వరు మిగిలరు అంటూ దానం నాగేందర్ గారు చెప్తున్నారు. కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి కేసీఆరే పంపుతున్నాడు. సంజయ్ కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నాడని కామెంట్. శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం అంటూ 3వ పేజీలో వార్త. మొత్తం మీద ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లకు కావాలని పంపిస్తున్నాడు అంటూ బండి సంజయ్ గారు చెప్తున్నారు. కావాలని కాకెప్పుడు పంపించాలి? కాక అట్లా పంపేటోడు కాదు. కాకకు ఒక విజన్ ఉంటది, ఒక లక్ష్యం ఉంటది. ఆ లక్ష్యం ప్రకారమే పంపిస్తాడు కాక అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తున్నాడని కామెంట్. మొత్తం మీద కేసుల నుంచి మొత్తం కాక పరిస్థితి ఎట్లయిందంటే కుడిదిల పడ్డ ఎలుక ఎక్కైంది కాక పరిస్థితి. ఎటు వాళ్ళు అర్థం కాకొచ్చింది. మొత్తం మీద అలా వాడి కొట్టుకుంటున్నాడు కాక. ఇప్పుడు ఇక్కడ బిడ్డను కాపాడుకుందామా, ఇక్కడ కేసులు ఎట్లా, ఇక్కడ కేటీఆర్ కొడుకు పరిస్థితి ఏంది, హరీష్ రావు పరిస్థితి ఏంది, మొత్తం మీద కొట్టుమిట్టాడుతున్నాడు కాక అని చెప్పుకోవచ్చు. ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాక. రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో 15 అంశాలతో పాటు రాజకీయ తీర్మానం. బీజేపీ నెక్స్ట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇవి రెండే తెలంగాణ రాష్ట్రంలో బలంగా ఉంటాయి అంటూ సారాంశం. మొత్తం మీద రాష్ట్రంలో బీజేపీ నేతల ప్రత్యామ్నాయం కిషన్ రెడ్డి. ఈ రెండే పార్టీలు ఉంటాయి కాబట్టి నైనికోల్ బ్లాక్ ఓపెన్ కు సహకరించండి. ఒడిశా సీఎం మాగికి డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. సానుకూలంగా స్పందించిన మాగి. 3 నెలల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే ఛాన్స్ అంటూ 3వ పేజీలో వార్త. 73 క్వింటాల్ల కల్తీ అల్ల వెల్లుల్లిగడ్డ పేస్ట్ బుద్వేల్లో స్వాధీనం చేసుకున్న ఎస్ఓటి పోలీసులు. యాసిడ్లు, కెమికల్లు, వాటర్, సింథటిక్ కలర్లతో తయారీ. టెస్టుల కోసం ల్యాబ్ కు శాంపిల్స్. పేస్ట్లను బేగం బజార్ కిరాణాలకు సప్లై చేస్తున్నట్లు గుర్తింపు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కల్తీగాళ్ళు బాగా మోపైర్రు. ఇదే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కల్తీయే. నూనెల్లో కల్తీయే, చిరుధాన్యాల్లో కల్తీయే, అల్లం పేస్టులో కల్తీయే. అల్లం పేస్టులో అయితే ఏకంగా ముందగొడుకులు అల్లం పేస్టులో ఆలుగడ్డలు వేసి వాటిపైన కెమికల్ వేసి కొన్ని రోజుల వరకు నిలువ ఉండేలా పైన కలర్ కంటికి మంచిగా కనిపించే బౌల్లో వేసేసి దాంట్లో రకరకాల బ్రాండ్ల మీద అమ్ముతున్నారు ఈ కేటుగాళ్ళు. మొత్తం మీద వీళ్ళపైన గట్టిగానే నజరేయాలి తెలంగాణ సర్కార్. కల్తీగాళ్ల పైన ఉక్కు పాదం మోపాలని తెలంగాణ ప్రజలు అంటున్నారు.
ఈ కల్తీ నుంచి ప్రతి దాంట్లో చిరుధాన్యాల్లో కల్తీయే, నూనెలో కల్తీయే, ప్రతి దాంట్లో కల్తీయే, హోటళ్లలో కూడా కల్తీయే. వీటిపైన తెలంగాణ సర్కారు గట్టిగా నజరేయాలి, వీళ్ళపైన ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రజలు అంటున్నారు. 4వ పేజీలోని వార్త ఇది. హైదరాబాద్ లో టీ స్క్వేర్, 4వ పేజీలోని వార్త ఇది. 2000 కోట్ల భూదందా వెనుక సూత్రధారులెవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలువైన జాగలను 49 జీవో కింద కొల్లగొట్టే యత్నం. 900 గజాల చొప్పున 100 మందికి పైగా రెగ్యులరైజేషన్ కు అప్లై. తెర ముందు బినామీలు, తెర వెనకాల బీఆర్ఎస్ పెద్దలు. అక్రమాలను గుర్తించిన సర్కార్ పట్టాల జారీ నిలిపివేసిన ఎంక్వైరీ. బినామీలను అదుపులోకి తీసుకుని విచారించాలని నిర్ణయం. మొత్తం మీద 2000 కోట్ల భూదందా వెనుక సూత్రధారులెవరు? మొత్తం మీద ముందరనేమో బినామీలను పెట్టి తెర వెనకాల బీఆర్ఎస్ లీడర్లే ఉన్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. రోజుకోసారి అయినా నవ్వాల్సిందే అంటూ 5వ పేజీలోని వార్త. జూన్ 25న సంవిధాన్ హత్య దివాస్ అంటూ 5వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్